చేపల పులుసు కోసం మనం ఒక పెద్ద ఆనియన్, ఒక 4 మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. చేపలకు ఉప్పు, కారం, పసుపు అప్లై చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ మిర్చి వేసి 1 మినిట్ అయినాక ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, కొంచెం 4 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, 1 స్పూను గసగసాలు మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని మనం ఈ ఆనియన్లో వేసి వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు కొంచెం చింతపండుని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. మనం కేజీ చేపలు వండుతున్నాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేదాకా వేపాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అడుగు ఎక్కువ పట్టకుండా ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల. 1 స్పూన్ సాల్ట్ వేసి వేపాలి. ఈ క్లిప్ మిస్ అయింది. ఎర్రగా ఏగి అలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక ఉడుకు కలిపి మూత పెట్టాక ఒక ఉడికిన తర్వాత దానిలో మనం చింతపండు పులుసు అనేది నానబెట్టుకుని చింతపండు ఉంది కదా, అది పులుసు పోసుకోవాలి. బాగా కలిపి పెట్టి పక్కన. ఇవి వేపుడు కోసం దీనికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. అంతే, చేపల పులుసు రెడీ. ఇందులో కొంచెం కొత్తిమీర కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి దింపేయడమే. ఉప్పు, చేపలు వేగిన తర్వాత వాటి మీద లైట్గా పొడి మసాలా చల్లుకోవడం. ఏగే చేపల ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి వేపుకుంటే టేస్ట్ బాగుంది. అలాగే చేపల పులుసులో కొంచెం మామిడికాయ పచ్చడి వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంది.